పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలాల్లో రాములవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రామాలయంలో రూరల్ సిఐ దుర్గాప్రసాద్ దంపతులు పీటల మీద కూర్చొని పూజ చేశారు. కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్ని ఆలయాల వద్ద భక్తులు కూర్చొని స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వీలుగా చలో పందిర్లు వేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కళ్యాణ అనంతరం అన్న సమారాధనాలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పలు ఆలయాలను సందర్శించి భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. ఓం భూర్భువస్వరేణ్యమర్గో దేవస్య ధీమహి ఓం భూర్భువస్వరేణ్యం స్వాహా పానాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా అమానాయ స్వాహా మధ్య మధ్య పానిం సమర్పయామి రూపాహారం నివేదనం సమర్పయామి సర్వోపచార్యాన్ని పాదోపచార్యాన్ని పునరాగమయం సమర్పయామి పూజీపర సమాయుక్తం నాగవడ్ तांबूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि रक्षाबन्धनयोगो नमः प्रसादं सर्वदा नक्षत्रं మేడం గారు మీట్ చేయండి. ఒకసారి రమణ గారండి, రమణ గారు రావాలి. అన్ని మీరే కదా. బాబు రండి, కండువాలు వేసుకున్న రండి. మనకి స్వామివారి అనుగ్రహం ఉంటే కానీ మనకి అది కలుగులు. వ్యాపారం కానీ వృత్తి కానీ మన ఇంట్లో ఉండే లక్ష్మి అంటే ధనంతో సహా అన్ని కూడా వృద్ధి అవ్వాల్సిన అని చెప్పడంతో పాటుగా ఈ పుణ్యాహం ద్వారా ఇంకేం చెప్తారు అంటే మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఒక భగవత్ కార్యంలో మనకి పాల్పంచుకునేటువంటి అవకాశం ఎప్పుడు రాదండి. ఎందుకంటే మన ఇంట్లో మనం కూర్చుని టీవీలో లైవ్ చూడటం వేరు, ఇక్కడికి